ఎదుటి వాళ్ళని విమర్శిస్తే మనం తీర్పులోకి వస్తాం. మనల్ని మనమే విమర్శించుకొని మారు మనసు పొంది తప్పుడు నడతలు దిద్దుకుంటే మనం దేవుని చేత ఆమోదించబడి తీర్పు తప్పించుకుంటాం. మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు. మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు. దేవుడు మనల్ని తీర్పులో తెచ్చిందా కాకూడదు. ఈ రెండు జరగకముందే మనల్ని మనమే పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇది మంచి లక్షణం, యథార్థవంతుల లక్షణం. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్తున్నాడంట, అయ్యగారు ఫలానా పాస్టర్ గారి గురించి మీకు తెలుసా, ఫుల్ తేడా అండి అన్నాడంట. ఫుల్ తేడా అండి అంటే ఈయన తడుముకోకుండా అడిగాడంట, మరి మంచోళ్ళు ఎవరు బాబు అన్నాడంట. మంచోళ్ళు ఎవరు ఒకడిని చూపించు నాకు. బైబిల్ గ్రంథం అబద్ధం కాదు. నీతిమంతుడు లేడు ఒక్కడును, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని 2 వచనాలు దేవుని వాక్యం స్పష్టంగా ఉంటే, ఆయన నీతిమంతుడు కాదు, ఈయన పరిశుద్ధుడు కాదు, ఆయన తేడా ఈయన తేడా అంటావు. అసలు వాడు తేడానా, వీడు తేడానా, ఆమె తేడానా, ఈమె తేడానా అనే ఎంచేంత పరిశుద్ధుడిని నేనైతే కాదయ్యా. నాలో ఉండే లోపాలు నాలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు ఎంచడం ఎందుకు? నన్ను ఏదో ఆయన కృపతో కరుణించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిలబెట్టాడు. లేకపోతే నేను అందరికంటే తేడా అన్నాడు. అప్పుడు వీడికి సౌండ్ ఆగిపోయింది. అది యథార్థవంతుల లక్షణం. అవతలోడు తేడా అనగానే మనమేదో నీతిమంతులమైనట్టు అవునా ఏందంట అని బిల్డప్ ఇవ్వకూడదు. ఎంతమందికి అర్థమైంది? అవతలోడు తేడా అనగానే అవునా నాకు తెలియదే ఆహా అని నీతిమంతుడా నువ్వు చెవినివ్వాల్సిన అవసరంలే. వాళ్ళు తేడా ఇలా తేడా ముందు నేనే అనుకునే వ్యక్తి యథార్థవంతుడు. తన లోపాలెంచక ఎదుటి వాళ్లలో రంధ్రాన్వేషణ చేసేవాడు వేషధారి. ఒకటి అయిపోయింది. రెండవది, కడుపులో అవతలి వాడిని ఇరికిద్దామని మనసులో పెట్టుకొని ఏదో తెలియనట్టు అమాయకత్వాన్ని నటించి అడుగుతారు చూడు, అది కూడా వేషధారణే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అట్లాగనే అడిగారు, బోధకుడా నీవు సత్యబోధకుడివి, మోమాటం లేనివాడివి, దేవుని సత్య మార్గాన్ని యథార్థంగా బోధించేవాడివని మేము ఎరుగుదుము. అయితే మాకు డౌట్ ఉంది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగితే ఆయన అక్కడ వాడాడు రెండో మాట, వేషధారులారా నన్ను ఎందుకు శోధిస్తున్నారా? అందరినీ పరీక్షించాల్సింది నేను రా బాబు, మీరు నన్ను టెస్ట్ చేస్తే ఎట్లా అని రోక చూపించమని ఈ రోక మీద ఉన్నటువంటి పై విలాసము పై వ్రాత ఎవరివి? విలాపం అంటే ఏడుపులే, విలాసం అంటే సైన్. ఎవరివి అంటే కైసరికి అండి, దేవునికి అండి, కొండ్ర వేషధారులారని పోయాడు. స్తోత్రం. ఆయన జ్ఞానానికే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన దగ్గరికి వచ్చి డ్యాన్స్ లేకపోతారు వీళ్ళు. ఎట్లా కుదురుతుందండి? జాయింట్లు తీసాడు పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. 2. మూడవది ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే పారంపర్యాచారాలని హైలైట్ చేసుకుని దేవుడు చెప్పినటువంటి నీతి నియమాలని ప్రేమని పక్కన పెడితే అలా చేసేవాళ్ళను సైతము వ్యర్థముగా ఆరాధించేవాళ్ళు వేషధారులు అన్నాడు. అందుకు ఈ మాట పట్టుకున్నా. 3 రకాలుగా వేషధారులు మనకు కనపడతారు. ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ మచ్చుతునగలాగా ఒక 3 రకాలు చెప్పా. స్తోత్రం. 3 రకాలు. మొట్టమొదటి రకం ఎవరో చెప్పండి, మీరు చెప్పాలి అందరూ. వేషధారులు నంబర్ 1, ఆడి దగ్గర 24 పెట్టుకొని అవతలోడి దగ్గర 1.60 వెతుకుతూ ఉంటాడే, వేషధారి నంబర్ 1. నంబర్ 2, కడుపులో దురుద్దేశం పెట్టుకొని పైకి షో మాటలు మాట్లాడతారే, ఈజీగా అర్థమైతే ఇట్టు చెప్తే, వేషధారి నంబర్ 2. మూడవది, ఆచారాలని హైలైట్ చేసి దేవుడిచ్చినటువంటి నీతి నియమాలను తృణీకరించేటువంటి వాళ్ళు, దేవుడు చెప్పినటువంటి ప్రేమ, కనికరం, జాలి మొదలైన వాటిని తిరస్కరించే వాళ్ళు వేషధారులు. చేతులు కడుక్కోకుండా తింటున్నారేంటి మీ శిష్యులు అనుకుంటూ వచ్చారు పరిశుద్ధులు. చేతులు కడుక్కోకుండా తింటున్నారేందని. కొంతమంది కలర్ బట్టలు వేసుకొని కనపడుతున్నారు అనుకో,
కొంతమంది అంటారు, ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ బట్టలేనండి, వాళ్ళంతా లోకానుసార్లే, అసలు వైట్ అండ్ వైట్ వేయాలా, ఏమేయాలా, వైట్ అండ్ వైట్ వేయాలా, అసలు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ఫుల్ వేస్తారు, అంతా వేషధారులే, అంత లోకానుసార్లే. అవునా? మరి ఏది పవిత్రత, ఏది పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టాలి, అది పరిశుద్ధత, పవిత్రత. మరి అట్లయితే పరలోకంలో రంగురంగులు ఉండొద్దు కదా, ఓన్లీ వైటే ఉండాలి కదా. పరిశుద్ధుల తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ప్రపంచంలో దేవుడు సృష్టించిన రంగులే ఇవన్నీ. అయితే దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే, లోకానుసారమైన వేషం వేయకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మీరు పైకి కనపడే విషయంలో కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పాడు. అచ్చంగా వైటే వేసుకోమని చెప్పలా. అందుకే అప్పుడప్పుడు నేను కలర్ బట్టల్లో కూడా కనపడతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కలర్ బట్టలు కూడా వేసుకోవచ్చు, కానీ అతికి వెళ్ళకూడదు. తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని బంగారములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా ముత్యములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు. తగుమాత్రంగా మనం ఉండొచ్చు. అచ్చంగా వైటే వేసిన వాళ్ళు పరిశుద్ధులు, కలర్ వేసిన వాళ్ళంతా లోకానుసార్లు అనుకోకూడదు, అది మళ్ళీ వేషధారణ అయింది. అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే సైకాలజీ, వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా, కలర్ వేసుకునే వాళ్ళందరినీ పురుగులు చూసినట్టు చూస్తారు. నన్ను వెంబడించే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయొద్దు. నీకు ఇంట్రెస్ట్ ఉందా, వైట్ వేసుకుంటున్నావు వేసుకో. కలర్ వేసుకునే వాళ్ళని పురుగులను చూసినట్టు చూడొద్దు. వాళ్ళ శరీరానుసారులు అని, లోకానుసారులు అని, పాపులని, నువ్వేదో పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే కొన్నిసార్లు తెల్ల బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో కూడా కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు కలర్ బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుంది. వెంటనే ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకానుసార్లు అని వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వద్దు. ముఖం పగల కొడతాడు యేసయ్య. దాన్ని ఒక ఆచారం చేయొద్దు. తెల్ల బట్టే కట్టాలి, తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు. మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైద్ది. దేవునికి స్తోత్రం. నీకు ఇంట్రెస్ట్ ఉందా వేసుకు. ఇప్పుడు నా తెల్ల బట్టలు అంటే ఇష్టం, వేసుకున్నా. చిరాకు పుడితే కలర్ బట్టలు వేసుకుంటా. అయితే ఓవర్ యాక్షన్ చేయకుండా, హడావుడి వేయకుండా, ఏదో దేవభక్తుడు, భక్తి సాధకుడు అంటే దానికి తగ్గ అవతారం కూడా కనపరచాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి. వేరే విధంగా వ్యవహరించాను అనుకో, తేడాగా ఉంటుంది. అలాగే స్త్రీలు పురుషులు అందరూ కూడా. కానీ కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేసినాయి, ఆచారం చేసినాయి, తెల్ల బట్టలే కట్టాలి, తెల్ల బట్టలే వేయాలి, ఆచారం చేసినాయి కొన్ని సంఘాలు. ఇక ఈ ఒక్క ఆచారమే కాదు, ఇక చాలా ఆచారాలు ఉన్నాయి సంఘాల్లో. ఈ ఆచారాలన్నీ ఫాలో అయిన వాళ్ళేమో పరిశుద్ధులు, వీటిని ఫాలో అవ్వకపోతేనేమో వాళ్ళు పాపులు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయపడతా ఉంటారు సంఘాలోళ్ళు. ఒక సంఘం వాళ్ళు ఇంకో సంఘాన్ని అట్లా తృణీకరిస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, ముంగమూరి దేవదాసు అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి ఏవైనా ఉంటే దేవునిని అడిగి తెలుసుకో అన్నాడు. మళ్ళీ చెప్తాను, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలెను అనే ఒక సూక్తి చెప్పాడు. ఆయన ఫోటో ఉన్న దగ్గర కింద ఆ సూక్తి ఉంటుంది. చాలా మంచి సూక్తి. దైవిక ప్రేమను, సామరస్యతను చక్కగా కొనసాగింపజేసేటువంటి సూక్తి అది. నీకేదైనా అర్థం కాకపోతే దేవుణ్ణి అడుగు, దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తాడు. అంతేగాని నువ్వు చేసిన పని అవతలాళ్ళు చేయలేదని ఆచారాలు పెట్టి అవతలాళ్ళని పురుగులను చూసినట్టు చూడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్,
నువ్వు బొట్టు తీసేసావు, వినండి బాగా, నువ్వు బొట్టు తీసేసావు. ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది దేవుని సన్నిధికి. ఆమె అన్యుల మధ్యలో ఉంటుంది, అన్యురాలుగా ఉండి రక్షణలోకి వచ్చింది. ఫ్యామిలీ ఒప్పుకోలేదు, బొట్టు పెట్టుకొని వచ్చింది. ఇక ఈ బొట్టు కనపడితే చాలు ఇక పురుగు, వెంటనే ఒక పురుగును చూసినట్టు చూస్తారు. ఆచారము వేరు, విశ్వాసము వేరు. ఆచారము వేరు, విశ్వాసం వేరు. మనం ఉన్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా. చర్చికి రావాలని, యేసు ప్రభు మాటలు వినాలని, ఆ పాటలు వినాలని, నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా, కానీ నా కుటుంబం ఇంకా నా కుటుంబం దేవుణ్ణి తెలుసుకోలేదు. నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను. నాకు రావాలని ఉంది, కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, కలర్ బట్ట కట్టడం తీసేయాలి, మంగళసూత్రం తీసేయాలి, తెల్ల బట్ట కట్టుకోవాలి. మరి మా ఆచారం ప్రకారం ఏమో ముండమోపళ్ళే తెల్ల బట్ట కడతారన్నా. భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, పూలు తీసేస్తారు, మంగళసూత్రం తీసేస్తారు, కలర్ బట్ట తీసేస్తారు, తెల్ల బట్ట వాళ్ళు కట్టుకుంటారు. ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్నీ తీసేసి ఆ తెల్ల బట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో పరిశుద్ధరాలు అంటారు, మా సమాజమేమో విధవరాలు అంటారు. అందుకే దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకేందుకు, నా ఫ్యామిలీలోనే అలాంటి ప్రశ్న ఏర్పడింది అనుకో. నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం తీసేయమని నా భార్యకి నేను చెప్పలా. బొట్టు తీసేయమని చెప్పలా. ఈ సూత్రం దేనికో లాజిక్ తెలుసు నాకు, ఈ బొట్టు దేనికో తెలుసు, ఎందుకంటే చదివి ఉన్నాను కాబట్టి దాని మూలాలు నాకు తెలుసు. బొట్టు ఎందుకు తీసేసింది అంటే, అసలు బొట్టు పెట్టుకున్న కారణం పరమాత్మ వచ్చి రక్తం చిందించేదానికి సాదృశ్యంగా బొట్టు. ఆ రక్తం ఎవరు చిందించారో తెలుసు. ఆ పరమాత్మని ఇప్పుడు మనం కలుసుకున్నాం కనుక, అసలు రక్తాన్నే మనం ఆశ్రయించాం కనుక ఇక రక్తపు గురుతైనటువంటి దీంతో నిమిత్తం లేదు అని కొంతమంది తీసేస్తారు. అర్థమైందా? నుదుటి బొట్టు, ఎర్ర బొట్టు దేనికి గుర్తు? ఇంటికి రక్తపు గుర్తులు దేనికి గుర్తు? ఆర్యులర్పించినటువంటి జంతు బలులు దేనికి గుర్తు? అంటే రక్తము చిందించుట ద్వారా రక్షణ అనే విషయాన్ని ఆనాడు ఆర్యులు నమ్మారు. అందుకే వాళ్ళు పరమాత్మను సమీపించాలనుకున్నప్పుడు జంతు బలులు అర్పించారని వేదం చెప్పింది. పాప పరిహారార్థమై జంతు బలులు చేశారు. అలాగే ఆ జంతు బలులతో ఆగకుండా వాళ్ళ ఇళ్ళకి ప్రాకారాల్లో రక్తపు గురుతులుంచారు. వాళ్ళ గుమ్మాలకి, అదిగో తెలంగాణలో అదిగో చూడండి, ఒక హౌస్ ఓపెనింగ్ అప్పుడు తెలంగాణలో చూడండి ఏం కొట్టారో, అక్కడ హ్యాండ్ గుర్తుంది, అది బ్లడ్ కనబడుతుందా? నా ఫోటో పక్కన ఉంది చూడండి, రక్తపు గుర్తు. అదిగో చక్కగా నీట్గా బిల్డింగ్ కట్టుకొని దాని గుమ్మానికి ఆ పక్క ఈ పక్క ఏం ముద్ర కొట్టారు? జంతువుల రక్తాన్ని చేతులతో అద్ది ఆ గుర్తు కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే, రక్తము ఏ గుమ్మాల మీద కనపడిద్దో కీడు అనేది ఆ ఇల్లు దాటిపోయిద్ది అని అర్థం. వాళ్ళు పెట్టుకున్న సూచన. అంటే రక్తముతోనే రక్షణ, రక్తముతోనే కీడును తప్పించుకోగలం. కాబట్టి ఆ పాప పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి. ఇల్లు క్షేమంగా ఉండాలి, కీడు ప్రవేశించకుండా ఉండాలంటే రక్తపు గురుతులు ఉండాలి. ఒళ్ళు కూడా రక్షింపబడాలి, కీడులో పడకుండా ఉండాలంటే ఒంటి మీద కూడా రక్తపు గురుతు, రక్తవర్ణమైన సింధూరం. కాబట్టి అది దేనికి గుర్తు?
రక్తానికి గుర్తు. ఇప్పుడు రకరకాల కలర్లు బొట్లు పెడుతున్నారు, కానీ మన చిన్నప్పటి నుంచి పెట్టిన బొట్టేది తిలకం. తిలకం ఏ రంగులో ఉంటుంది? ఒరిజినల్ బ్లడ్ కలర్ ఉంటుంది. ఎన్నో రంగులు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దుకున్నారు నుదుటన? అట్లా కూడా ఒక సంకేతం ఇస్తున్నారు, రక్తము ద్వారానే పరమాత్మను చేరగలం, ఆమోదం పొందగలం అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ జంతువుల రక్తం మనిషి పాపాన్ని తీసేసిద్దా? తీసేయలేదు. మరి ఇప్పుడు కంటికి కన్ను, పంటికి పళ్ళు, గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, మనిషికి మనిషి. మనవాడు ఎవడన్నా హత్య చేశాడు, జైల్లో పడ్డాడు అనుకో, సార్ ఒక బర్రెను తోలుతాను సార్ లోపలికి, మా వాడిని వదలన్నట్టు వదులుతారా? వదలరు. గొర్రెకు గొర్రె, బర్రెకు బర్రె, మనిషికి మనిషే జామీన్ ఇవ్వాలి. అవునా? మనిషికి మనిషే ఉత్తరవాదిగా ఉండాలి, అప్పుడు వదులుతారు, లేకపోతే వదలరు. అలాగే ఈ మనుషులందరి పాపముల కొరకు, మన పాపానికి పశువు బలైనట్టు, మనందరి పాపముల కొరకు లోక పాపములని మోసుకొని పోవడానికి దేవుని గొర్రెపిల్లగా యేసయ్యే వస్తాడు. ఆయన మనందరి పాపముల కొరకు ఆ శిలువలో ప్రాణం పెడతాడు. ఆయన రక్తం కారుస్తాడు. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచిన వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. వదకు తేబడిన గొర్రె మౌనముగా కసాయివాని ఎదుట ఉన్నట్టు యేసయ్య చూడండి మౌనం వహించాడు. అక్కడ లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, ఒక గొర్రె తనను హింసిస్తుంటే ఎలా మౌనంగా ఉంటుందో, యేసయ్య ఒక తిరుగుబాటు చేయలేదు, ఆయన మౌనంగా సహించాడు. ఆ దెబ్బలన్నీ ఎవరివో తెలుసా? ఇదిగో నీ చేతులతో నువ్వు చేసిన పాతకాల కనుక ఆయన చేతులు అప్పగించాడు. ఆ చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. నువ్వు నేను కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు అప్పగించాడు. ఆ పాదాలకు శీల కొట్టబడింది. మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు కనుక ఆయన తల అప్పగించబడింది, అది ముళ్ళ చేత గుచ్చబడింది. మన సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి ఇందాక మీరు చూశారు, ఆయన శరీరాన్ని అప్పగించాడు. ఆ శరీరము నాగలి సాళ్ల వలె దున్నబడింది. అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే, పిల్లలు చేసిన తప్పుకి తండ్రి ఆ శిక్ష తన మీద వేసుకొని ప్రాయశ్చిత్త బలి అయినట్టు, ఇటుపక్క తప్పుకు శిక్ష పడింది, తప్పు చేసిన పిల్లలు తప్పు దిద్దుకొని బ్రతకడానికి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరికింది. ఈ రెండు జరగటానికి దేవుడే మనుషుడిగా వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. నా ప్రభు ఆ పని చేయకపోతే నీకు నాకు నిత్య జీవం చేరే దారే లేదు. ఇది సత్యం. వేదం చెప్పినది అదే, బైబిల్ చెప్పినది అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? వాళ్ళు రక్తము ద్వారానే రక్షణ, మనం కూడా రక్తము ద్వారానే. అది మనమేమో యేసు రక్తం తెలుసుకున్నాం కనుక, యేసు నామం తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి నామం తెలియదు కాబట్టి గురుతులు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పటికి కూడా. ఇప్పుడు మనం చెబుతుంది ఏంటంటే, నుదుటన పెట్టుకున్నవే తిలక వర్ణం, రక్తవర్ణం, అది యేసు రక్తాన్నే సూచిస్తుంది. అదిగో నీ కొరకు ఆ రక్తం చిందించబడింది కనుక నుదుటన పెట్టుకున్న దాంతో కాదు, నువ్వు ఆశ్రయించాల్సింది యేసు రక్తాన్ని అని చూపిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లు, ఓ ఏథెన్సు వారలారా, తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచుచున్నారో దానినే మీకు ప్రచురపరుస్తున్నామన్నట్లు, తెలియక మీరు ఏదైతే ఫాలో అయ్యారో, దేని యందు విశ్వాసం ఉంచారో దానేనయ్యా నేను చెబుతుంది, ఇంకో కొత్తదేం కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పడం. నా భార్యకు సూత్రం తీసేయమని నేను చెప్పలా, బొట్టు తీసేయమని నేను చెప్పలా, గాజులు తీసేయమని నేను చెప్పలా. కావాలంటే అడగండి, చెప్పలా. నేను ఎవరికి చెప్పలా. నువ్వు చెప్పావుగా నాకు అవన్నీ తీసేయమని అన్నవాళ్ళు ఎవరో రాండి ముందుకి. దేవునికి స్తోత్రం. నీకు ఇష్టమైంది నువ్వు తీసేసుకున్నావు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారమైంది. ఏది మళ్ళీ చెబుతా, అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారమైంది, మనదొక ఆచారం అయిపోయింది. నేను చెప్తున్నా, ఆచారాలని దృష్టిలో పెట్టుకొని
వాళ్ళు మనల్ని ఎలాగ ద్వేషిస్తున్నారో, ఏదో అన్నీ తీసేశామని, అలాగే వాళ్ళు అన్నీ వేసుకున్నారని వాళ్ళ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు వాళ్ళని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది అట్ట కాదు, పురుగులను చూసినట్టు చూస్తారు. విశ్వాసులే, తప్పు బిడ్డ, అలా చేయొద్దు. బొట్టు పెట్టుకొని వచ్చింది సన్నిధి కంటే అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? తెలియదు. కాబట్టి అర్థం చేసుకో. తనకు తెలుసు నుదుటను ఉన్నటువంటి ఆ సింధూర వర్ణం యేసు రక్తానికి సాదృశ్యంగానే ఉందన్న సంగతి తెలుసు. యేసు రక్తాన్ని ఆశ్రయించాలని తెలుసు. కానీ తన సమాజం ఇంకా రక్షణలోనికి రాలా, తన ఇరుగు పొరుగుల రక్షణలోకి రాలా, తన ఇంటివారు రక్షణలోనికి రాలా. బొట్టు తీసేయమన్నారు, గాజులు తీసేయమన్నారు, సూత్రం తీసేయమన్నారు, ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ధి కావటల్లా. అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ యేసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలామందిని ఆహ్వానించాను నేను. పెట్టుకో, ఒకటి కాదు, 2 పెట్టుకో, 3 పెట్టుకో, రా, సత్యం తెలుసుకో, స్వతంత్రురాలు అవుతావు, స్వతంత్రుడు అవుతావు. 2 కాబట్టి 4 వేసుకో గాజులు, ఏమైంది? ఏమంటే సూత్రం వేసుకో, పసుతాడు కాబట్టి చాంతాడు కట్టుకో, ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం, ఇబ్బందే లేదు, వేసుకోరా. అది ఏంటంటే పురుషులకు ఒక సూచన. మెడలో మంగళసూత్రం అనేది పురుషులకు ఒక సూచన, ఒక ఆచారం. ఒరే పరపురుషులారా, ఇదిగో నేను ఒకనికి భార్యనయ్యాను, ఒకనికి చెందిన స్త్రీని అయిపోయాను, ఇక నా వైపు మోహపు చూపులు చూడొద్దు, నన్ను గూర్చి ఆలోచించొద్దు, నన్ను వివాహానికి కోరొద్దు అని ఒక సంకేతం, మౌన సంకేతం అది, అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, లైవ్లో వినేవాళ్ళు కానీ, నీకు పాసిబిలిటీ ఉండి నీకు ఏ ఇబ్బంది లేకపోతే, నీకు అది బరువు అనిపిస్తే తీసేసుకో, నాకు సంబంధం లేదు. కానీ కొన్ని కుటుంబాలు ఇంకా రక్షణలోనికి రాలేదు గనక ఇలాంటి వాటిని చూపించి వాళ్ళని అడ్డగించటం, మనం కొన్ని దిక్కుమాలిన ఆచారాలు ప్రతిపాదించటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అట్లయితే విగ్రహార్పితం కూడా తినొచ్చుగా అంటారేమో, అది వేరు. మళ్ళా అది విశ్వాసానికి సంబంధించింది, అది విశ్వాసానికి సంబంధించింది. విశ్వాసం వేరు, ఆచారం అది. పంజాబ్ వాళ్ళు పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు, అది వాళ్ళ ఆచారం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చీర కట్టుకుంటారు, ఇది మన ఆచారం. ఇప్పుడు మన పంజాబ్ వాళ్ళు మన చీర కట్టుతున్నారు, మనం కూడా పంజాబ్ డ్రెస్ వేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి, నడుస్తుంది అట్లా ఇట్లా. కానీ ఆచారం అయితే ఏది మెయిన్? పంజాబ్ వాళ్ళు ఏం కడతారు? పంజాబీ డ్రెస్ అనేది అక్కడ వచ్చింది, పంజాబ్ వాళ్ళు వేసుకునే బట్టలై. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో చీర కడతారు, ఇది మన ఆచారం. ఏమండి, వెనకట ముసలోళ్ళు 7 గజాల చీర కట్టేవాళ్ళు అంట. ఎన్ని గజాలు? 7 గజాల చీర కట్టేవాళ్ళు అంట. చుట్టటం ఇక కట్టెకు చుట్టినట్టు. దేవునికి స్తోత్రం. అట్లాగా కొన్ని పట్టిడవలసినవి ఉన్నాయి, కొన్ని పట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఈ ఒక్కటే కాదు, ఇక చాలా విషయాలలో కొన్ని విషయాలు మనం పట్టు విడవాల్సినవి ఉన్నాయి, కొన్ని గట్టిగా పట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు నేర్పుతున్నాడు, పారంపర్యాచారముల నిమిత్తము మీరెందుకు దేవుని వాక్యము నిరర్ధకం చేస్తున్నారు? దేవుని వాక్యం ఏం చెప్పింది? మీలో ఎవరికైనా తల్లిదండ్రి ఉంటే వాళ్ళని సన్మానించాలి, గణపరచాలి, ప్రేమించాలి, ఆదరించాలి అని దేవుని వాక్యం చెప్తుంటే మీరేం బోధించారా? పారంపర్య ఆచారము మీ బొందాని. తల్లిదండ్రులను చూసంట, అమ్మా నాన్న నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం, కోర్బాను అని చెప్పిన ఎడల ఇక వాళ్ళకి మీరేం సేవ చేయనక్కర్లేదని బోధిస్తున్నారు. ఎవడు చెప్పాడరా? ఇది మీరు కల్పించారా? దేవుడు చెప్పాడా? దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిని తండ్రిని తప్పనిసరిగా సన్మానించమని చెప్పాడు. కానీ మీరేం చెప్తున్నారు? తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం లేదు,
వాళ్ళని చూసి నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితం అని చెప్తే వాళ్ళని మీరు చూడకపోయినా పర్వాలేదు అని బోధిస్తున్నారు. ఎవడు చెప్పాడు అని నిలదీశాడు యేసయ్య. అంటే అదొక ఆచారం పెట్టారన్నమాట. ఈ ఆచారాల్లో ఇంకొకటి ఏంది, చేతులు కడుక్కొని తినాలి ఒక ఆచారం. ఒక ఆచారం ఏమో తల్లిదండ్రుల్ని చూడాల్సిన అవసరంలా. అట్లా రకరకాల ఆచారాలు పెట్టి అసలు వాక్యాన్ని పక్కన పెట్టారు, దరిద్రులారా అని తిట్టాడు. ఇకపోతే ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది మాల వేసుకుంటున్నారు, యేసు ప్రభు మాల. ఆ వరుసలో వస్తున్నా, దేవునికి స్తోత్రం. ఏంటిది? యేసు ప్రభు మాల. నాకు తెలిసి వేసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూటంలో కూడా కూర్చొని ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నా మీద అభిమానం. ఆర్సీఎం చర్చికి పోతానే అప్పుడప్పుడు ఇటు కూడా వస్తారు, ఎందుకంటే శాలేమన్ అంటే వాళ్ళకి అభిమానం. థ్యాంక్ యూ, నేను కూడా సంతోషంగా స్వాగతిస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బైబిల్లో ఎక్కడా కూడా 41 రోజులు దీక్ష తీసుకొని ఆ 41 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ ధరించుకొని ఏమండి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు పాటించమని ఎక్కడా లేదు. పాత నిబంధనలోనేమో నాజీరు వ్రతాన్ని గూర్చి కొన్ని విషయాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలు అవి కూడా లేవు. కానీ ఇప్పుడు క్రైస్తవులుగా పరిగణించబడుతున్న వాళ్ళలో కొంతమంది మాలేసుకోవటం చూస్తుంటే నాకు నా గతం గుర్తొస్తుంది. ఎందుకంటే నేను లోకంలో ఉన్నప్పుడు 5 సార్లు మాలేసుకున్నా. ఏమండి, ముద్రమాల, స్ఫటికమాల అని 2 రకాలు వేసుకోవాలి మెడలో. వాటికి సంబంధిత దేవతల లేక ఆ వ్యక్తుల యొక్క ఫొటోస్ ఉంటాయి. పూజ చేసుకునేటప్పుడు వాటికి కూడా చేయాలి. ఒకటి, చెప్పులు వేసుకోకూడదు 41 రోజులు. 2, నేల పడక నేల మీద పండుకోవాలి, మంచాలు ఎక్కకూడదు. 3, ఏకభుక్తం, రోజులో ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి. అయితే మేము సద్ది పేరుతో భిక్ష పేరుతో, సద్ది పేరుతోనే మధ్యాహ్నం తినేవాళ్ళం, భిక్ష పేరుతో పొద్దున సాయంత్రం తినేవాళ్ళం 3 పూట్ల. మాలు వేసుకోకముందు బక్కకున్నోడు మాల అయిపోయి తీసేటప్పటికి నేను చేసింది చెప్తున్నా. నేను మధ్యాహ్నం తినేదాన్ని అన్నం తినేదాన్ని సద్ది అంటాం, పొద్దున టిఫిన్ చేసేదాన్ని భిక్ష అంటాం. అట్లాగ 5 సార్లు వేసుకున్నాం. ఇకపోతే 41 దినం బ్రహ్మచర్య దీక్ష. అలాగే ఎలాంటి అపవిత్రమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అలాగే బహిర్భూమికి వెళితే స్నానం చేయాలి. ఈ విధంగా 41 దినం మండల దీక్ష అంటారు, చేయాలి. చేసి ఆ చివరి రోజు దీక్ష ముగింపులోకి సంబంధిత గుడికో ఆ ప్రదేశానికో వెళ్ళి అక్కడ ఆ దీక్ష తొలగించుకోవాలి. పోయేటప్పుడు ఇరుముడి కట్టుకొని నెత్తిన పెట్టుకోవాలి. అంటే ఏ దేవతకైనా ఏ దైవానికైనా ఆరాధిస్తున్నామో వాళ్ళకి ఇష్ట వస్తువులు అందులో ఉంటాయి. కొబ్బరి టెంకాయలు, అందులో ఆవు నెయ్యి, సంబంధిత వస్తువులు అవన్నీ ఇరుముడిలో ఉంటాయి. అవి పెట్టుకొని తిరగాలి, అవి పెట్టుకొని పోవాలి. ఇది లోకంలో విగ్రహారాధికుడు ఉన్నప్పుడు నేను పడ్డ పాటలు. అయితే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఆ లోకంలో అన్యులు ఫాలో అవుతున్నటువంటి ఆచారాన్ని సంఘంలోనికి ఎంటర్ చేశారు. మరి యాజ్ రీజ్గా అంతే దీక్ష. అలాగే ఒక డ్రెస్సు, ఇప్పుడు మేము ఎవరికైతే వేసుకున్నామో వాళ్ళకి సంబంధించి ఆ దేవీ దేవతకు సంబంధించి ఒక కలర్ ఏర్పాటు చేశారు. ఇక ఇవన్నీ ఉంటాయన్నమాట, మతాచారాలు అంటారు వీటిని. ఇప్పుడు ఆర్సీఎంలో ఫాలో అవుతున్న వాళ్ళలో కొంతమంది ఈ విధంగా దీక్ష తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాదాపు చాలా వరకు వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఏది అన్యాచారంలో ఉన్నాయన్నీ. సరే, నేను వాళ్ళని అడిగాను అనుకో, ఎందుకు వేసుకున్నారు అంటే వేసుకుంటే మంచిదని వేసుకున్నాం అన్నా అని వాళ్ళు అంటారు. తప్పులేదు,
వాళ్ళ భార్యని అడిగాను, అనుకు ఎందుకమ్మా మాలేసుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నావంటే, పోనీ అన్న ఈ 41 రోజన్నా మా ఇంట్లో ఆ తాగుడు గోల లేకుండా ఉంటుంది, దరిద్రం పోయింది ప్రశాంతంగా, ఈ 41 రోజన్నా కూడు తింటామన్నా కాస్త ప్రశాంతంగా అంటాను. స్తోత్రం. నేను అంటున్నా, అది వాస్తవంగా అన్యత్వంలో నుంచి తీసుకొచ్చి ప్రవేశపెట్టారు ఇందులోకి. బైబిల్లో ఎక్కడ కూడా ఆ విషయాలు అలాగునే ప్రస్తావించబడలేదు. అర్థమైందా? ఆ ఆచారాలు అలా ఫాలో అవ్వమని, 41 రోజు మందు మానుకోమని, 41 రోజు బీడీలు మానుకోమని, 41 రోజు సిగరెట్లు మానుకోమని, 41 రోజు వ్యభిచారం మానుకోమని, 41 రోజు బూతులు మానుకోమని ఒక టైంని బైబిల్ గ్రంథం ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు. బైబిల్ గ్రంథం పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుని ప్రజలకు దేవుడు నియమించిన కట్టడ నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ. అదేదో కొన్ని దినాలకు సంబంధించిన కట్టడ కాదు, నిత్యమైన కట్టడ. పాత నిబంధన పక్కన పెడితే నూతన నిబంధనలో 41 రోజు ఇలాగ ఉండండి, తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అనేది లేదు. నేనేం చేసేవాడినో తెలుసా? దమ్ము కొట్టేవాడిని. 41 రోజు దీక్ష అయిపోగానే అక్కడే ఉంటే బడ్డీ కొట్లు, కిరాణా కొట్లు, కిళ్ళి కొట్లు పోయి పెట్టే సిగరెట్లు తీసుకునేవాడిని. వినండి, ఎందుకు 41 రోజు ఆపేదాన్ని. మా గ్రూపులోనే ఉన్నాడు ఒకడు తపన ఆపుకోలేక ఆ బాత్రూంలో పోయో ఎటో గడ్డు పోయి వాడు అంటే ఒక వ్యసనాన్ని, వినండి, ఒక వ్యసనాన్ని 41 రోజు ఆపుకుంటే సరిపోయిద్దని చెప్పాడా బైబిల్లో ఎక్కడన్నా? 2002 ఏప్రిల్ 17వ తారీఖు బాప్తిస్మానికి పోయినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇది 41 రోజు దీక్ష లాంటిది కాదా, ఇది బతుకాలం దీక్ష. ఇదేం దీక్ష? బ్రతుకాలం దీక్ష. నేను అంటున్నా, మొత్తానికి 41 రోజు అయితే అట్లా ఉండాలని సాహసం చేశారు. అసలు ఈ 40 రోజుల దీక్ష కూడా ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు ఒక సైంటిఫిక్ రీజన్ కోసం పెట్టారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం, ఒక మనిషి సైకాలజీ ప్రకారం ఒక పనిని రోజు చేస్తూ 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 40 దినాలు కానీ కంటిన్యూగా చేస్తే ఇక ఆ తర్వాత ఆటోమేటిక్గా అతడు దానికి అలవాటు పడిపోతాడు. ఆ ప్రాచీన విధానాలు మారిపోయి ఒక నూతనత్వంలోనికి వస్తాడు అనేది సైంటిఫిక్ రీజన్. దాన్ని బట్టి 41 రోజులు అని పెట్టారు. కానీ నేను చూసినంత వరకు పొరపాటును కూడా మారలేదు, ఎందుకంటే నేనే మారలేదు కాబట్టి. అర్థమైందా? నేనే మారలా. మళ్ళీ డౌట్ లేకుండా ఇదిగో వేసుకున్న ప్రతిసారి ఇదొక పని, మళ్ళీ చేతిలో కర్పూరాలు కాల్చడం, హ్యాండ్ మధ్యలో ఒక చుక్కలా కనపడుతుంది చూడండి, అది కర్పూరం కాల్చుకున్నది. స్పూనుల్లో చెంచాల్లో కాకుండా అరిచేతిలో కర్పూరపు కణిక పెట్టుకొని దాన్ని ముట్టించి తిప్పా. భక్తి, పరమాత్మ సాక్షాత్కారం. సరసర సరసర చర్మం అంతా చేయంతా నిలువున కాలిపోతున్నా సరే నా భక్తికి మెచ్చి పరమాత్మ సాక్షాత్కరిస్తాడేమో అనుకుని అక్కడ చేస్తే ఈ పరమాత్మ సాక్షాత్కారం అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు సాక్షాత్కారం అయ్యారు? ఓరే పిచ్చోడా, అక్కడ ఏమి లేదురా, ఉన్నది నేనని అదిగో ఆయన నాకు తను తాను బయలుపరుచుకున్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి కిందికి చదివితే ఒక అద్భుతమైన మాట అన్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. అది మాలేసుకున్నప్పుడు చలికాలం చలి పుడుతూ ఉంటుంది, అప్పుడు పోసుకోవాలి సన్నీళ్ళు. మళ్ళీ వేడి నీళ్ళు పోసుకోకూడదు, సన్నీళ్ళ స్నానం చేయాలి. నా యేసయ్య సన్నీళ్ళ స్నానం చలికాలం రోజుల్లో తెల్లవారుజాము చేయమని చెప్పలా. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మామూలుగా చేసే స్నానం చేయరా,
కానీ తెల్లవారుగానే ముందు మోకాళ్ళు వేసి ప్రార్థనలో నన్ను కలుసుకోమని చెప్పాడు. మోకాళ్ళుని ప్రార్థన అయితే చేస్తాం, కానీ స్నానం చేయాలంటే కష్టంగా. నా కాడి సులువు నా భారము తేలిక. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగమల్లా వేసుకొని తిరుగు, కానీ మందిరంలో చెప్పులేడు. స్తోత్రం. అర్థమైందా? నా కాడి సులువు నా భారము తేలిక. నేల మీద పండుకో, చెవుల్లో కాళ్ళ జర్లు పోయినా పురుగులు పోయినా అట్నే సావు అని చెప్పలా. మంచం మీద పండుకోనాయన అన్నాడు. దావీదు అన్నాడు, నేను పరుండి నా పడక మీద ధ్యానించేదను, నిన్ను గూర్చి ధ్యానించేదను అన్నాడు. స్తోత్రం. నువ్వు మంచం మీద పండుకుంటాను, ఏయ్ కింద అల్లా పండుకోరా బాబు, పండుకో, పర్వాలేదండి. నువ్వు అనకూడదు. బహిర్భూమికి వెళ్ళొచ్చావు అనుకో, స్నానం చేయాలని చెప్పలా, శుభ్రపరచుకొని వచ్చేసేమని. ఎక్కడా కూడా యేసయ్య బరువైన కాడి పెట్టినట్లు లేదు. మనకున్న పథ్యమల్లా ఒక్కటే పెద్ద పథ్యం, అదే పాపం. అదొక్కటి చేయొద్దన్నాడు. కొడితే గట్టిగా. మనకు చెప్పిన పథ్యం ఏంటి? పెద్దగా చెప్పండి. అది చేయొద్దు అన్నాడు. ఇక అంతకు మించి వేరే ఆంక్షలు ఏం పెట్టలా. నువ్వు సహజంగా సామాన్య జీవితంలో ఎలా బతుకుతావు అలా బతకమన్నాడు. ఈ పదార్థం తినొద్దు, ఈ పదార్థం తినాయి అని చెప్పలా. నువ్వు ఏదన్నా తినరా బాబు, కడుపు నోట్లో నుంచి కడుపులోకి పోయేది బహిర్భూమిలో విడవబడుతుంది, దానివల్ల నువ్వు అపవిత్రుడవు కావు, కానీ నీలో నుండి వచ్చేది నిన్ను అపవిత్ర పరిస్థితి కనుక అది జాగ్రత్త అన్నాడు. ఎక్కడ కూడా యేసయ్య బరువైన కాడి మోపినట్టు మనకు కనబడదు. కానీ నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసాల్లో బరువైన కాడి ఉంటుంది, అయినా దానివల్ల రక్షణ లేదు. కాడి బరువు మళ్ళా రక్షించే కాడి కూడా కాదది. ఇక్కడ కాడి సులువు, భారము తేలిక అండ్ రక్షిస్తుంది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మాలేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను ఏంటంటే, కూటమైనా కనపడుతున్నారు నాకు, అందుకని చెప్తున్నాను, బ్రదర్స్ మీరు తప్పు చేశారని నేను చెప్పట్లా, మీరు తప్పు చేశారని నేను చెప్పట్లా. కనీసం ఒక 40-41 రోజు యేసు ప్రభులో ఉండాలని మీరు కోరుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఆ వేసుకున్న మాల ఏదో పర్మనెంట్గా వేసుకోండి అని చెబుతున్నా. నలభై రోజుతో ఆగిపోవద్దు. పర్మనెంట్ మాల ఏంటంటే బాప్తీసం. అది పర్మనెంట్ మాల ఏంటంటే బాప్తీసం. ఎటుకూడి 40-41 రోజు ఆ దరిద్రాన్ని వదిలేసావుగా, పీడ పోయిందిగా, ఆ తాగుడు, ఆ వ్యభిచారం, ఆ పాపిష్టి వ్యవహారం, ఆ దరిద్రం, చండాలం అంతా వదిలేసావుగా. ఈ పట్టుపట్టిక అలాగనే కంటిన్యూ అయిపో, రా బాప్తీసం ఇత్తా, ఇక అట్లనే కొనసాగు. కంటిన్యూ అయిపోనా, కంటిన్యూ అయిపో. ఇక మనకి డ్రెస్ కోడ్ కూడా ఏం లేదు, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా పర్వాలా. ఇప్పుడు నేనేదో ఇప్పుడు తెల్లవి దొరికిన వేసుకున్నాను, చిరాకు పుట్టింది, నన్ను కలర్ వేసుకొని వస్తాను, ఆయన ఏమి వెనకాడను, కలర్ వేసుకొని వస్తా. తెల్లదే వేసుకొని నిలబడాలని రూల్ ఏం లేదు. కాకపోతే కలర్ వేసుకోవచ్చు అన్నానని కొంతమంది మరీ వికారపు డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం అవి చూసుకోండి అని చెబుతున్నా. అర్థమైందా? ఆడవాళ్ళు మరీ వికారపు చేష్టాలు చేస్తారు కదా మరి కొంతమంది అయితే, అందుకని అమ్మ కొద్దిగా భక్తురాలివి నువ్వు, ఆ సంగతి మర్చిపోవద్దని చెబుతున్నా. అది మీకే కాదు, పబ్లిక్లో లక్షల మందిలో పాస్టమ్మలు కూడా చెప్పా, కట్టుకునే వస్త్రం జాగ్రత్త తల్లి అని. స్తోత్రం. నువ్వు వైట్ వేసుకుంటావో కలర్ వేసుకుంటావో, కానీ దేహం మొత్తం కప్పుకునేటట్టు జాగ్రత్తగా చూసే వాళ్ళకి ఆ దేవుని భక్తి కలిగిన వాళ్ళు రా అన్నట్టుగా ఉండాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను మాల వేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, బ్లూ కండ వేసుకోవాలి కదా. నువ్వు ఏ కండ వేసుకోకపోయినా పర్వాలా, దొరికితే వైట్ అండ్ వైట్ వేసలేదు, మామూలు వేసుకో, ఏమైనా వేసుకో. దీక్ష మాత్రం కంటిన్యూ చేయాలా. మెళ్ళలో ముద్రమాల స్ఫటికమాలతో నిమిత్తం లేదు, దీక్ష గుండెల్లో ఉండాలి. ఏమిటా దీక్ష? నేను రక్షింపబడ్డాను, ఇక పాపముతో నాకు సంబంధం లేదు, పాపముతో నాకు ఇక ఫ్రెండ్షిప్ లేదు, నేను పాపాన్ని విసర్జించాను, నేను క్రీస్తుకు సొంతమైపోయాను, ఇక నేను యేసుతో కూడా ప్రయాణం సాగిస్తానని తీర్మానం చేసుకొని అది కంటిన్యూ చేయమంటున్నా. తప్పు చెప్పానా?
చెప్పలేదుగా. కానీ 41 రోజు మాత్రమే నువ్వు దీక్ష తీసుకున్న తర్వాత మందేసుకోమని చెప్పేది మాత్రం యేసయ్య చెప్పలా. 41 రోజు మాత్రమే నువ్వు ఇట్లా కలర్ బట్టలు వేసుకో, ఇలాంటి దీక్ష తీసుకో, ఇలాంటి మాలలు వేసుకో, చెప్పులు ఇడిచేసే, కింద పండుకో, తర్వాత ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళు, తర్వాత మళ్ళా సిగరెట్ తాగు, చుట్టలు తాగు, బీడీలు తాగు, నీ ఇష్టం వచ్చిన టూరేగు అని చెప్పేది బైబిల్ చెప్పిన విషయం కాదు. అది లోకం ఫాలో అవుతున్న విధానం. నువ్వు దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నావా లేకపోతే లోక మార్గంలో నడవాలనుకుంటున్నావా? రెండే రెండు. బైబిల్ మార్గంలో, యేసయ్య వాక్యంలో, దేవుని మార్గంలో నడవాలంటే మాత్రం దీక్ష పర్మనెంట్గా వేసుకోవాలి. ఒకసారి ఇక మారు మనసు పొంది మందును మానుకున్నామంటే ఇక దాని జోలికి పోవద్దు. ఇది యేసయ్య చెప్తుంది. మారు మనసు పొందడం అంటే విసర్జించిన పాపం జోలికి మళ్ళా వెళ్ళొద్దు. ఒకసారి సిగరెట్ మానేసామంటే ఇక దాని జోలికి పోవద్దు. ఒక చెడ్డ క్రియను మానేసావు, ఇక దాని జోలికి పోవద్దు. పర్మనెంట్, పూర్తిగా కట్ చేసేసేయాలి.